గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నప్పుడు ఆనాడు లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారని, ఆయన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని నేడు రాజమండ్రిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, వాటిని బద్దలు కొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గదారుల గొంతు కోయడానికి ఆదాని సిరిడి స్థాయి కంపెనీలను లాభాపేక్ష కోసం స్మార్ట్ మీటర్లు అమరుస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో ఆదాని సిబ్బంది ఆయా ప్రాంతాల ఇళ్లకు వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కరెంటు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటివి మానుకోవాలని ఆయన కోరారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించాయని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య, చింతలపొడి సునీల్, పి త్రిమూర్తులు పాల్గొన్నారు. చాలా మంది ప్రజలు వినియోగదారులు ఫోన్ చేస్తున్నారు. ఇందిరానగర్, ఆనందనగర్, జమునా నగర్, గాదిరెడ్డి నగర్, సింహాచల్ నగరం ఈ ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ శాఖల నుంచి జనాలు ఫోన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది కాంట్రాక్టర్లు ఇంటింటికి తిరిగి మేము త్వరలో మీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాము, దీనివల్ల మీకు పవర్ టారిఫ్ తగ్గుతుంది, మీరు వేయించుకోకపోతే మీకే నష్టము అని ఒక పక్క బెదిరింపు, ఒక లాలింపుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ స్మార్ట్ మీటర్లు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు అనేది అదాని సిరిడి స్థాయిలకు మేలు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు. లోకేష్ గారు ఏం చెప్పారంటే, మంత్రి గారు ప్రతిపక్షంలో జగన్ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పారు. ఈ స్మార్ట్ మీటర్ల మీదే, సెకీ మీదే ఆనాడు వైయావులు కేశవ్ గాని అందరూ కూడా కోర్టులో కూడా ఫిల్ వేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా మోడీ యొక్క విధేయత కోసం, మోడీకి భజన చేయడం కోసం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. బీజేపీ ద్వంద్వ రాజకీయాలు ఆటాడుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ స్మార్ట్ మీటర్లు బిగించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి బంద్ కూడా పిలిపించింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఒకలాగా, అధికారంలో ఒకలాగా, వెంటనే మమతా బెనర్జీ దాని వెనక్కి వెళ్ళింది. ఇక్కడ మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ రాష్ట్రంలో మాత్రం స్మార్ట్ మీటర్ బిగించట్లేదు. మరి ఇక్కడ ఎందుకు బిగిస్తున్నారు? మరో పక్క విజయవాడలో సిరు వ్యాపారులకి స్మార్ట్ మీటర్ బిగిస్తారు, అందరూ గోల్ చేస్తున్నారు, కాదు విజయవాడ ఎంక్వైరీ చేయాలి. కానీ మరి ఇలా బిగించడం అంటే నేను ఒకటే అడుగుతున్నాను, స్మార్ట్ మీటర్లు బిగిస్తే కరెంట్ ఛార్జీలు తగ్గుతాయా? ఇప్పుడు ఎలాగొస్తాయో అలాగొస్తే మీరు హామీ ఇవ్వగలరా? ఇది టోటల్ గా వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారం వేసి మనల్ని మొత్తం మన జీవితాలను నాశనం చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, జియో ప్రవేశపెట్టినప్పుడు అందరికి ఫ్రీ ఫ్రీ నెట్ ఫ్రీ ఫ్రీ అని చెప్పారు. అందరూ ఫోన్ చూసుకుంటూ జియో 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 అన్నారు. ఇప్పుడు జియో ఎంత పెరిగిందో మీరు చూసేయమన్నారు. అందుకని మనల్ని మోసం చేయడానికే బంపర్ ఆఫర్ చెప్తున్నారు. మీరు నమ్మకంటే స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి. మేము సిపిఐ రమ్మంటే మేము వస్తాము. ఈ నెల 5న స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా జరిగే ధర్నాకు మీరందరూ తరలి రావాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి.